నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్య వ్రణాలు, గాయాలు, పుండ్లు. కొంతమందికి ఏదో ఒక గుళ్ళరాగా రావడము, అక్కడ ఇచ్చింగ్ అంటే దురదరాగా పెట్టడం, ఈ గోటితో బాగా గీకి గాయం పెద్దదై పుండైపోయి కాళ్ళపైన, తొడల దగ్గర, అదేవిధంగా ఎక్కువగా పాదాల దగ్గర వస్తూ ఉంటాయి, కాళ్ళపైన. అయితే ఎన్నో ఏళ్ళుగా నుంచి ఎన్నో రకాలైనటువంటి మందులు వాడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో రకాల యాంటీబయాటిక్ తీసుకున్నా కూడా వాళ్ళకు నయం కాక చివరికి అవుట్ను కూడా ఎక్కడో మాంసం కట్ చేసి అక్కడ చేసి ప్యాచ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కూడా అది పుండయి మళ్ళీ పోతానే ఉంటుంది. ఇటువంటి వాళ్ళని ఎంతోమంది చూసాం. దీంట్లో ముఖ్యంగా షుగరు, రకరకాల ఈ యొక్క రుణాలు, ఈ పుండ్లను నయం చేసుకోవడానికి మనకు అద్భుతమైనటువంటి ప్రకృతి వైద్యం చెప్తాను. అట్లే సిద్ధ వైద్యంలో కూడా మీకు అద్భుతమైనటువంటి మెడిసిన్ చెప్తాను. మీకు రసవర్గంలో చెప్తాను. దీన్ని మీరు ముఖ్యంగా చేసుకోవచ్చును. ఇది మీరు చూసుంటారు, పొటాషియం పర్మాంగనేట్ అని చెప్పబడే బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు మన ఊర్లలో ఏదైనా గాయాలు పాడవుతే దీన్ని కూడా వాడేవాళ్ళు. ఈ పొటాషియం పర్మాంగనేట్ ఏం చేస్తారంటే ఒక గ్లాసు నీళ్ళలో ఒక అసంత చూడండి, ఇదే పొటాషియం పర్మాంగనేట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మీకు షాపుల్లో దొరుకుతుంది కూడా. ఇదేం చేస్తారంటే దాన్ని వేసి ఆ గాయాల పైన లైట్గా కడగండి, శుభ్రం చేసుకోండి. దాంట్లో ఉన్నట్టు ఏది ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్ ఉన్నా, దాంట్లో మీకు కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఉన్నా ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. తరువాత మీరు పట్టిక, మీకు తెలిసిందే, మన కటింగ్ షాపుల్లో కూడా ఈరోజు బార్బర్ షాపుల్లో కూడా ఈ షేవింగ్కి వాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది షేవింగ్కి వాడే రాయే, మీకు అది కూడా చూపిస్తున్నాను. మామూలుగా ఆయుర్వేదిక్లో అయితే ఈ విధంగా మొక్క దొరుకుతుంది పెద్దదిగా, ఈ విధంగా షాపుల్లో అయితే చిన్నదిగా దొరుకుతుంది, మీకు పెద్దది షాపుల్లో దొరుకుతుంది. ఈ రెండింటి ఏదైనా శ్రేష్టమే, దీంట్లో ఏది కూడా మనం తక్కువ చేసి చెప్పేయలేదు. ఈ రెండు కూడా నైస్గా పొడి కొట్టుకోండి. కొద్ది గ్లాసులో, గాజు గ్లాసుల్లో వేయండి, పొడి కలదిప్పినట్టయితే కరిగిపోతుంది. ప్రతిరోజు ఆ గాయాన్ని డ్రెస్సింగ్ చేసే ముందుగా క్లీన్గా కడగండి. కడిగేసిన తర్వాత మీకు ఒక చక్కటి క్రీమ్ చెప్తాను, దాన్ని కూడా తయారు చేసుకోండి. దీన్ని తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు. దానికి కావాల్సింది రసకర్పూరము అంటారు. రసకర్పూరం అంటారు. ఇది చాలా వెయిట్ వస్తుంది. ముక్క చూడండి, ఇది చిన్న ముక్కే కనిపిస్తుంది, 100 గ్రాముల పైన ఉంటుంది చిన్న ముక్క. ఈ ముక్క ఒక 2 తులాలు అంటే 20 గ్రాములు తీసుకోండి. మరి గంధకం, ఇక్కడ చూడండి, గంధకాన్ని తీసుకోండి. మీకు గంధకాలు కూడా 4 రకాలు దొరుకుతాయి. ఆమ్ల గంధకం అని, గజ్జి గంధకం అని, బేల గంధకం అని రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒరిజినల్ గంధకం ఒక 2 తులాలు తీసుకోండి. మూడోది మనకు కావాల్సినది గుగ్గిలం. దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి గుగ్గిలాలు. ఇక్కడ చూడండి, గుగ్గిలం, ఈ గుగ్గిలం బెండులాగా ఉంటుంది. ఈ గుగ్గిలం, ఇలాంటి గుగ్గిలాన్ని తెచ్చుకోండి. మరి ఇవన్నీ కూడా మీరు దీన్ని కూడా కడగడమే కాదు, పటికి కూడా దాంట్లో జత చేసుకొని ఇది 2 తులాలు, అన్నీ కూడా 2 తులాలు అన్నీ ఇప్పుడు నేను చూపించినటువంటి గంధకం అవుతాయి ఏంటి, రసకర్పూరం ఏంటి అవుతాయి, ఆ తర్వాత మీకు గుగ్గిలము, పట్టిక, ఇవన్నీ కూడా చక్కగా ఈ 4 పదార్థాలను తంతనిగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇంతకుముందు మీకు చూపించినటువంటి ఈ యొక్క సీతాఫలం ఆకుల రసంతో 7 రోజులు తనిగా ఈ వస్తువులను ఫస్ట్ భావన అంటే నానబెట్టండి. రాత్రి అంతా ఒక నైట్ నానబెట్టి పగులు ఎండకు వేయాల. ఈ విధంగా 7 రోజులు చేయండి. దీంతోపాటు ముష్టి చెట్టు, కొన్ని ఊర్లలో దానికి ముళ్ళులు ఉంటాయి,
కాయలు ఈ సైజు కాయలు కాస్తాయి. మీకు ఇంతకు ముందు కూడా నేను ఈ స్కిన్ మీద చూపిస్తాను చూడండి, క్లియర్గా చూసి ఆ ముష్టి యొక్క చెక్క తెచ్చి దంచి పచ్చిదిగా దాంట్లో నుంచి రసం పిండుకోండి. ఈ రసాన్ని ఈ యొక్క చెప్పినటువంటి ఈ రసకర్పూరము, గంధకము మరియు పట్టిక, గుగ్గిలం ఈ 4టికి కూడా తనిగా భావన అంటే నానబెట్టాలి. ఇలా 7 రోజులు చేయాలి. అయ్యా ఒక పాత్రలో వేసి ఒక గాజు పింగాని దీంట్లో వేసి తనిగా 4 పింగాని ఇట్లా దీంట్లో వేసుకొని ఏదైనా ఒక దీంట్లో వేసుకొని దీంట్లోకి రసం పోసి ఇది ఉంటుంది కదా, దీన్ని పొడి కొట్టి లేదా ఇట్లా ముక్కగా కూడా పెట్టండి. పెట్టి దీంట్లో రసం పోసి భావన అంటే అట్లే పెట్టడం, రాత్రి పెట్టడం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది గంగిరేణి కాయలు అంటారు, గన్నేరు కూడా అంటాం. ఇక్కడ చూడండి కాయలు, ఇక్కడ చూసినట్లయితే మీకు కాయలు తెలుస్తుంది. ఇది విషపూరితమైనటువంటి మొక్క. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కాయలు చూడండి, ఈ కాయలు ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ కాయలను మీరు గుర్తించుకొని ఈ మొక్క మీ పొలాల్లో కానీ ఊర్ల దగ్గర ఇండ్ల దగ్గర షోక్ కూడా నాటుకొని ఉంటారు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి పెద్ద చెట్టుగా ఉండేదాన్ని అలా కొట్టి ఆ బెరడు తీసుకొచ్చుకోండి. ఆ బెరడును కూడా మెత్తగా రాతి మీద దంచి ఆ యొక్క రసాన్ని కూడా ఈ నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు రసకర్పూరము, గంధకము, గుగ్గిలము, పట్టిక వీటితో మళ్ళీ భావన చేయండి. ఒక్కొక్కటి 7 రోజుల చొప్పున ఈ వస్తువులకు 21 రోజు భావన చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కలవరాలు వేసుకొని లేదు మెత్తగా అతి మెత్తని పొగడ్రలాగా తయారు చేసుకోండి. తనిగా చేసుకొని మళ్ళీ ఒకటిగా దాన్ని జత చేర్చి మళ్ళీ ఒక్కసారి బాగా మెత్తగా నూరండి. నూరి దీనికి కొబ్బరి నూనె, మనకు స్వచ్ఛమైన మనం గానుగాడించుకునేటువంటి నూనెగా ఉండాలి. ఎందుకంటే షాపుల్లో తెచ్చింది పనికిరాదు, పని చేయదు కూడా. ఎందుకంటే దాంట్లో సువాసన కోసము కెమికల్స్ కలిపి ఉంటారు. కాబట్టి మనం గానుగ పట్టుకునేటువంటి నూనె, కొబ్బరి నూనె తెచ్చుకొని దాంట్లో వేస్తూ బాగా నూరాలి. ఇలా నూరి మీరు దీన్ని ఏం చేస్తారంటే ఒక బాటల్లో, డబ్బీల్లో ఇలా స్టాక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా తయారవుతుంది లాస్ట్ క్రీమ్. ఇక్కడ చూసారా ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి రుణాలైనా చూడండి అతి మెత్తగా నవనీయత అలాగా ఉంటుంది. వెన్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ గాయం చూడండి ఇలా పూసినట్లయితే ఆ గాయాలు అతి త్వరగా కూడా నయమైపోతాయి. దీంతోపాటు మీరు ఈ క్రీమును పూస్తూ నేను చెప్పినటువంటి ఈ యొక్క పొటాషియం పరమంగనేటు అతి తక్కువ మోతాదుగాను, అదేవిధంగా పట్టిక ఈ నీటిలో కరగబెట్టి దాంతో వాష్ చేస్తూ, మరి ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ యొక్క గన్నేరి ఆకు రసం కానీ బెరడు రసం కానీ మీరు ఆ యొక్క గాయాన్ని శుభ్రం చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఆచరిస్తూ రావాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు, నాకు 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి, నీకు 10 రోజుల్లో పోదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నది. నీ శరీరంలో వ్యాధి పోవాలంటే కనీసం 3 మాసాలు లేకపోతే అంతకు మించి చాలా సంవత్సరాలుగా ఉంది అంటే సంవత్సరానికి 1 నెల చొప్పున మీరు కరెక్ట్గా 10 ఏళ్ళు ఉంది అంటే ఒక 8-9 నెలలు 10 నెలలు వాడాల్సి వస్తుంది. అప్పుడే మీకు శాశ్వతంగా ఈ గాయాలు నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆత్రపడి నేను చేశానండి 10 రోజులు పూసానంటే అవ్వదు. నువ్వు 10 రోజులు పూస్తావు, 10 ఏళ్ళుగా ఉంది పోదు కదయ్యా. ఎందుకంటే దాని యొక్క వ్యాధి బలం అనేది శరీరంలో స్థిరపడి ఉండాలి. దాన్ని అంతా తొలగించాలంటే చాలా అదే ప్రయత్నం, దైవర్తనం. రెండవది వచ్చింది వ్యాధి ప్రతిరోజు పెడుతూ వచ్చారంటే మనం పెద్ద బండగుండును కూడా సుత్తితో ఒక వేటేస్తే పగలదు.
అదేవిధంగా దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటే ఎటువంటి రాయి అయినా ముక్క అయిపోతుంది. మందు మీద మందు పూస్తూ వచ్చారంటే ఎటువంటి గాయమైనా తప్పనిసరిగా మానుతుంది. ఇది గుర్తెట్టుకోండి. మరి ఈ షుగర్ గస్తులు మరి వేరే సమస్యల వల్ల బాధపడే వాళ్ళకు కూడా ఎటువంటి గాయమైనా మానుతుంది. ఇది నిదానంగా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆచరిస్తూ దీంతో పాటు హెల్దీ వస్తువులు ముఖ్యంగా సత్యం తప్పిన పథ్యం తప్పకూడదు. కాబట్టి మీరు ముఖ్యంగా కొబ్బరి, అదే వేరుశెనగ గింజలతో తయారు చేసిన చట్నీలు కానీ, గోంగూర కానీ, మాంసాహారాలకు సంబంధించింది కానీ, ఇలాంటివి పచ్చిమిరపకాయ, వంకాయ, ఇటువంటివన్నీ కూడా హెల్దీకి సంబంధించిన వస్తువులను మనం నిషేధించుకుంటూ ఈ మన యొక్క వైద్యాన్ని ప్రతిరోజు కూడా దాని మీద ప్రతిరోజు మీరు అప్లై చేస్తూ వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రంతో పాటు చాలామంది గట్టిగా ఒక కట్టు గట్టి కూర్చునేస్తారు, అది ఆరదు, ఆ తడి లోపలనే ఉంటుంది, ఆ నీసు కారుతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు ఈగులు వాలకుండా చూసుకొని కొంతసేపు అయినా ప్రకృతి వాతావరణానికి ఆ గాలికి ఆ యొక్క ఇది తడిపోయేటట్లు చేయండి. వీలైతే ఎక్కడన్నా ఎండ తగులుతుంది అనేది ఇక్కడ మీరు నీడను కూర్చొని కూడా ఆ గాయం ఉన్న ప్లేస్ను మాత్రం ఆ కాలు గీలో ఎక్కడైనా ఉంటే బయట కూడా పెట్టి కాలు సాసుకొని ఆ ఎండ తగిలేటట్లు భాగాలు పట్టినట్లయితే సూర్యలక్ష్మికి ఉన్నటువంటి సూక్ష్మగిరువులన్నీ కూడా అతి త్వరగా చచ్చిపోయి మీకు ఈ యొక్క వ్యాధి నివారణ జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇది మీరు ఇప్పుడు నేను చెప్పిన వస్తువులను ఎన్నో రకాలుగా వైద్యాలుగా కూడా వాడచ్చును. ఒక రుణాలకే కాదు, మీరు సరైన అవగాహనతో చేసుకోగలిగితే పిస్తూల బగరంధం పడిపోయి ఉంటుంది కొంతమందికి, మొలలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క క్రీము వెన్నతో, ఇక్కడ చెప్పింది ఏంటంటే కొబ్బరి నూనెతో చెప్పాను, అక్కడ వాళ్ళకు పైల్స్ వాడుకోవాలనుకున్న వాళ్ళకు వెన్నతో దాన్ని బాగా క్రీమ్గా చేసి ఆ యొక్క రుణాలకు పూస్తూ మీరు డ్రెస్సింగ్ చేసుకుంటూ వచ్చారంటే అవి కూడా శాశ్వతంగా తగ్గిపోతాయి. సత్యము తప్పిన పథ్యము తప్పకూడదని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి కానుకను అందజేసినటువంటి వాహిని వీడియో ఛానల్కి ఒక లైక్ కొట్టి, మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కానటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోలు కూడా మీరు వీక్షించే అవకాశం ఉంటుంది. మీరు ఇటువంటి కానుకలు ఎన్నో ఎక్స్పీరియన్స్గా మా అనుభవాన్ని పొందాలనుకుంటే కూడా మీరు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీకు ఇటువంటి క్రీమ్ కావాలన్నా, మీరు పొందాలనుకున్నా, లేదు మా దగ్గర కలవాలనుకుంటే కూడా మా అడ్రస్ తెలుసుకొని నేరుగా వచ్చి మీరు ఇటువంటి క్రీములు పొంది మీ యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా నయం చేసుకుంటారని తెలియజేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.